హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు. ఈరోజు మన వీడియోలో దోశలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చాలామందికి దోశలు వేసేటప్పుడు పలుచగా రాకపోవడం, విరిగిపోవడం, పెనానికి అంటుకుపోవడం, మంచి కలర్ రాకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి పిండి ఈ విధంగా గ్రైండ్ చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తాయి. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. దోశలకి ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను. ఒక గ్లాస్ మినపప్పుకి అదే గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం వేసుకోవాలి, కరెక్ట్గా సరిపోతాయి. అలాగే నేను సోనా మసూరి తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1/2 స్పూన్ మెంతులు, 3 స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. మెంతులు, పచ్చిశనగపప్పు వేయడం వల్ల దోశ రంగు అనేది బాగుంటుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 6-7 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే పప్పు బియ్యంతో పాటే ఇంకొక గిన్నెలో 1 గ్లాస్ మినపప్పుకి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ అటుకులు వేసుకోవాలి. అటుకుల్ని బాగా కడిగి ఫ్రెష్ వాటర్ పోసి పప్పు బియ్యంతో పాటే నానబెట్టేసుకోవాలి. ఇంకా ఇవి మళ్ళీ కడగాల్సిన అవసరం ఉండదు. అటుకులు వేయడం వల్ల దోశ కొంచెం మెత్తదనం ఉండి రుచి కూడా బాగుంటుంది, లేదంటే చాలా గట్టిగా వచ్చేస్తాయండి. నేను 7 గంటలు నానబెట్టానండి. 7 గంటల తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇవి బాగా కడుక్కోవాలి. చూడండి, ఇలా బాగా కడుక్కున్నాం కదా. అలాగే ఇంకా అటుకులు కడగాల్సిన అవసరం ఉండదు. అటుకులు మనం ముందే కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టుకున్నాం కాబట్టి ఇంకా సరిపోతుంది. అటుకులు ఒకవేళ మీరు నానబెట్టుకోవడం మర్చిపోయారనుకోండి, 1 అరగంట అయినా నానబెట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండర్లో మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు నీళ్లతో సహా వేసేసుకోవాలి. తర్వాత ఈ పప్పు బియ్యం కూడా వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం ముందే అటుకులు నీళ్లు వేసుకున్నాం కాబట్టి కాస్త నీళ్లు వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ కాకుండా కొంచెం వేసుకొని అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. మధ్య మధ్యలో చేత్తో ఇలా కలుపుతూ అంచులకున్న పిండి తీస్తూ ఉంటే మొత్తం అంతా సమానంగా నలుగుతుంది. లేదంటే పైన పప్పు బియ్యం అలా ఉండిపోయినట్టు ఉంటాయి. చూడండి, పిండి అంతా ఇలా బాగా నలిగింది కదా. ఈ విధంగా ఉండాలి. ఇంత సాఫ్ట్గా చాలా మెత్తగా ఉండాలి. ఇలా ఉంటేనే దోశలు బాగా వస్తాయి. మెత్తని కాటుకలాగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలండి. ఇంతకన్నా పల్చగా ఉందనుకోండి, బాగా పొంగిపోయినట్టు అయిపోతుంది. మూత పెట్టేసి నైట్ అంతా అలా ఉంచేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం వెంటనే దోశలు వేసుకున్న అస్సలు బారావు, అంటుకుపోయినట్టు అయిపోతాయి, మందంగా వచ్చేస్తాయి. ఇది మరుసటి రోజు ఉదయం అండి. ఉదయానికి ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా పొంగిందో. మనకి దోశ పిండి తయారైంది. ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు, గుంట పొంగనాలు, అలాగే మామూలు పునుగులు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని మిగతా పిండి పైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ పిండి మీరు 5-6 రోజులైనా వాడుకోవచ్చు, అస్సలు పాడవదు. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోవాలి. అంతగా అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు. మరి పల్చగా కూడా కలుపుకోకూడదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా పల్చగా ఉండకూడదు, ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు దోశ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక ఒక్కసారి టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్నాక దోశ వేసుకోవాలి. పెనం బాగా వేడి ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే దోశలు అస్సలు రావు. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా వేసుకోవాలి. నాది కాస్త పెద్ద పెనం కాబట్టి 2 గరిటెలు పిండి వేసుకున్నానండి. చిన్నదైతే కనుక గరిటెన్నర అలా వేసుకుంటే సరిపోతుంది. దోశలా వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. అలాగే ఈ విధంగా చుట్టూ నూనె వేసుకోవాలి, మధ్యలో కూడా వేసుకోవాలి. మంట మాత్రం తగ్గించకూడదు. చూడండి, ఇది ఇలా బాగా కాలింది కదా. ఈ రంగు వస్తే సరిపోతుంది. అలాగే ఇంకొక వైపుకి తిప్పాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కలర్. ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోవాలి. కాకపోతే ఇంకొక దోశ వేసే ప్రతిసారి కూడా టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఖచ్చితంగా పెనాన్ని తుడిచే వేసుకోవాలి. లేదంటే మనం ముందు వేసిన నూనె ఉండిపోయి మీకు దోశ ఇలా రాదండి, పిండి అంటుకుపోయినట్టు అయిపోతుంది.
ఇలా దోశ వేసుకున్నాక కావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, మంట అస్సలు తగ్గించొద్దు. మీకు మినపట్టు అయినా పెసరట్టు అయినా ఏదైనా సరే పెనం బాగా వేడి ఉండాలి, హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అప్పుడే దోశలు బాగా వస్తాయి, రంగు బాగుంటాయి. ఒక 3 దోశలు అలా వేసాక ఒకవేళ సరిగ్గా రాలేదు అనుకుంటే గనక పెనం పైన ఇలా కాస్త నీళ్లు చల్లి మళ్ళీ తుడుచుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పెనం బాగా హీట్ అయి ఉంటుంది కదండి, అప్పుడు సరిగ్గా రావు, అందుకని నీళ్లు చల్లుకోవాలి. ఇదే పిండితో రకరకాల దోశలు వేసుకోవచ్చండి. చూడండి, అన్నీ ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి వేస్తున్నాను. కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.